దైవ సందేశాన్ని ప్రజలకు అందించే మహత్తర వేడుకే ఈ క్రిస్మస్. ఫాస్టర్ మధు కిరణ్. దైవ సందేశాన్ని ప్రజలకు చేరవేస్తూ వారిలో ఐకమత్యాన్ని, శాంతిని పెంపొందించడమే లక్ష్యంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమైనట్లు పెద్దాపురం ఫాస్టర్ మధు కిరణ్ వివరించారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మధు కిరణ్ క్రిస్మస్ విశిష్టతను తెలిపారు. 24 సంవత్సరముల క్రితం రమారమి జగద్రక్షకుడు ఈ లోకంలో జన్మించి ఉన్నారు. ఆయన జన్మించినప్పుడు చెప్పబడిన శుభవర్తమానం ఏమిటనగా, ఏ ఒకరికో కాదు గాని పరమ నుండి వచ్చినటువంటి దేవదూతలు మాట్లాడుతూ ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము అని వారు తెలియచేశారు. అవును, యేసుక్రీస్తు బోధలు గాని, ఆయన ప్రవర్తన విధానము గాని, మానవాళి మధ్య ఆయన నివసించినటువంటి విధానం గాని ప్రజలందరికీ సంతోషకరమే. ఎందుచేతనగా ఆయన ఈ లోకములో బ్రతికి అసలైన మానవుడు ఎలాగుండాలో, తమ పొరుగు వారిని ఎలాగును ప్రేమించాలో, లోకమును ఎలా ప్రేమించాలో లోకమంతటికి ఆయన చాటి చూపించి ద్వారా చూపించారు. దేశ నివాసులమైన మనము, లోక నివాసులమైన మనము కూడా మన తోటి వారిని ప్రేమిస్తూ అవసరమైతే ఒక అడుగు ముందుకు వేసి ఏమైనా తప్పుదములుంటే ఒకరినొకరు క్షమించుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఆయన రాజ్యానికి అనగా మోక్ష రాజ్యానికి మనమందరము సిద్ధపడాలని ప్రభు అయిన క్రీస్తు నామముపేట మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. లోకమంతటా ఈ సంతోష కార్యం జరుగుతుంది. మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ క్రీస్తు ఆరాధన జరుగుతున్నాయో కుల మత భేదములు లేకుండా వెళ్ళండి. ఒకరినొకరు అభినందించుకుందాము. భూలోకంలో బ్రతికినంత కాలము దేవుని పేరు మీద అందరము కలిసి జీవిద్దాము. మొదట మనమందరము లోకవాసులము, తర్వాత భారతీయులము, ఆ తర్వాతే మతము. కనుక భారతీయులుగా అందరూ కలిసి ఉందాము, ఒకరినొకరిని అభినందించుకుందాము, ఒకరినొకరు క్షమించుకుందాము, సంతోషముగా జీవనం కొనసాగిద్దాం. బై నా పేరు మధు కిరణ్. పెద్దాపురం గ్రామము చుట్టుప్రక్కల 7 గ్రామాల్లో బైబిల్ మిషన్ తరపున దైవ సేవ చేయొచ్చు ఉన్నాను. మీకు ఎప్పుడైనా అవసరమైతే ఏ విషయములైనా మీరు నన్ను ఆత్మీయంగా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అండ్ ఆల్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.